హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం విజయేశ్వరం సంబంధించినటువంటి లాకుల దగ్గర ఉన్నాం. అలాగే ఇక్కడ గోదావరి చేపలు కూడా అమ్ముతారు. సర్ ఆర్థర్ కాటన్ గారు సంబంధించినటువంటి బ్రిటిష్ దొరగారు కట్టినటువంటి మన విజయేశ్వరం సంబంధించిన లాకులు, అలాగే ఎదర సంబంధించినటువంటి మనకి ధవళేశ్వరం లాకులు కూడా కనిపిస్తాయి. అవి కూడా మనం చూపిద్దాం. చాలా అసలు గోదావరి సంబంధించినట్టు వాటర్ని దాన్ని ఏమంటారు, వృధాగా పోకుండా సస్యశ్యామలంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు, కోనసీమలకు ఈ వాటర్ ద్వారా దాదాపు 4 లక్షల హెక్టార్లలో ఇప్పుడు పంట పండుతుందంటే ఆయన దయ అని చెప్పుకోవచ్చు. అంటే మనం అందుకనే కాటన్ దొర గారి యొక్క విగ్రహాలను అక్కడక్కడ మన వాళ్ళు నిర్మిస్తూ ఉంటారు. ఎంత బ్రిటిష్ అతనైనా సరే మంచి చేశాడు కాబట్టి మనం మంచిగా ఆస్వాదిస్తూ గౌరవిస్తున్నాం అనేది మన భారతీయుల యొక్క సంస్కారాన్ని మనం తెలియజేస్తూ చూస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా చుట్టూ గోదావరి మీకు కనిపిస్తుంది. లాకులు అక్కడ సంబంధించినటువంటి కొంతమంది జాలర్లు చూస్తున్నారు కదా, చివర అక్కడ సంబంధించి ఏం చేస్తున్నారంటే కొంతమంది చేపలు పడుతున్నారు. కొంతమంది గోదావరిలోని ఇసుకని తీసి అంటే ఇల్లు కట్టడానికి సంబంధించి వినియోగించుకోవడానికి ఇసుకని పడవల ద్వారా సప్లై చేస్తున్నారు అన్నమాట అండి. అలా చూస్తే మనకి కొంచెం ఇటే పక్కన పడవలు గట్రా కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, మొత్తానికి గోదావరి చాలా చక్కగా చల్లగా చాలా బాగుందండి. గాలి గోదావరి చేపలు చాలా రుచిగా ఉంటాయంటారండి. మనం ఇవాళ ఏమైనా సరే పట్టుకెళ్దాం దండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, విజయేశ్వరం సంబంధించినట్టు లాకులు అండి. ఈ లాకుల్లోంచి వస్తున్న వాటర్ చూస్తున్నారు. పరవళ్ళు గోదావరి నీళ్లు ఉప్పొంగుతున్నాయి అన్నమాట అండి. చాలా బాగా వస్తున్నాయి. ఈ లాకులు సంబంధించినట్టు ఏంటంటే గోదావరి ఎగువ ప్రాంతంలో వస్తున్న వాటర్ మొత్తాన్ని కూడా, అంటే ఎగువ ప్రాంతాల్లో వచ్చే వర్షాలు ఇలాంటి వచ్చినప్పుడు వాటర్ కూడా సముద్రంలోకి వెళ్ళిపోకుండా వృధా కాకుండా ఏం చేశారంటే అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ గారు ఇక్కడ ఆనకట్టలను నిర్మించారండి. ఆనకట్ట నిర్మించి ఇక్కడ లాకులను ఏర్పాటు చేశారు. సుమారు చూస్తున్నారా, ఇక్కడ విజయేశ్వరం నుంచి మనం ఆ యొక్క వాగులో, అంటే అదే ఆ వాటర్లో గోదావరి దాంట్లో వలలకు చిక్కినటువంటి మోసు పరుగులు, అలాగే కట్టి పరుగులు అండి మనం తీసుకున్నాం. ఎప్పటి నుంచో నేను గోదావరి పరుగులు తినాలని కోరుకుంటున్నాను, తింటున్నానండి. ఇవాళ ఏదైనా సరే టేస్ట్ చూద్దామండి. గోదావరి చేపల రుచి ఏంటో ఎలా తీరిపోవాలి మనకి. చూస్తున్నారా పడవలు ఏంటంటే లోపల వెళ్ళి జాలర్లు వలలు వేసి ఆ గోదావరి చేపలను పట్టుకొచ్చి ఇక్కడ వంతుని మీద, అంటే ఆనకట్ట మీద నిర్మించినటువంటి ఈ యొక్క గోదావరి సంబంధించినటువంటి విజయేశ్వరం లాకుల దగ్గర అమ్ముతూ ఉంటారండి. అంటే చాలా చోట్ల అక్కడ పెట్టి ఉంటారు అన్నమాట. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తూ ఉంటారు. నచ్చిన వాళ్ళు ఈ దారంటే వెళ్ళే వాళ్ళందరూ గోదావరి చేపల మీద మక్కువ ప్రేమతో ఆ చేపలు రుచి కోసం తింటారు. ఇదే చూస్తున్నారా, ఈ మొత్తం కూడా విజయేశ్వరం సంబంధించినటువంటి లాకుల కోసం ఆనకట్ట నిర్మించినటువంటిది అండి. ఇంటికి వచ్చామని మనం చేపను టేస్ట్ చేస్తున్నాం. మా అమ్మ మామిడికాయ మొక్కలను తురిగి కొత్తిమీర వేసి జీలకర్రని కాస్తంత దండించి అదిరిపోయిందండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ గోదావరిలో దొరికే చేపలని ఇలాగా పక్కన అమ్ముతున్నారు. ఈ రొయ్యలండి, పెద్ద సైజులు ఉన్నాయి రొయ్యలు, బుర్ర రొయ్యలు అండి. వీటికి ఏంటంటే మన పీతలలాగా ఎలా ఉంటాయి కాళ్ళు, ఆ టైప్లో ఉంటాయి. ఆ బుర్రల్ని, ఆ యొక్క కాళ్ళని పులిసెట్టుకుంటారు. పెద్ద జల్ల చేప ఒకటి ఉందండి ఇక్కడ. ఇవన్నీ కూడా మోసు పరుగులు అండి. ఇవి ఇందులో చూస్తున్నారా, కొన్ని రకాల చేపలు బతికి ఉన్నాయి, బాగున్నాయి. నిజంగా గోదావరి చేపలని ఒక రకంగా పులుసు పెట్టుకుని తింటే చింతపండు పులుసు చేసుకుని అసలు ఆ రుచే వేరండి. అమృతంగా ఉంటుంది, అద్భుతం అండి. ఎందుకంటే బతుకున్న చేపలు తింటేనే మనకు ఆ రుచి తెలుస్తుందండి. చూస్తున్నారు ఇవన్నీ చిన్న చిన్న పరుగులు, పెద్ద పరుగులు కూడా ఉన్నాయి. ఇది ఎక్స్ప్రెస్ జల్ అండి. ఇక్కడ గోదావరిలో దొరికే చేపలు మాత్రం తీసుకొచ్చి
అమ్ముతారండి. కాకపోతే రేటు మాత్రం భారీ లెవెల్‌లో ఉంటదండి. ఇది చూస్తున్నారా? బంగారు తీగండి బతికుంది. మొప్పలు ఎలా ఆడిస్తుందో చూస్తున్నారా? బంగారు తీగండి. బంగారు తీగండి చాలా ఎగిరెట్టుకుంటారు మసాలా యేసుకొని. అలాగే కొంతమంది చేపల పులుసు కింద వండుకుంటారు పులుసండి. ఇక్కడ మన కుర్రవాళ్ళు చూస్తున్నారా? ఈ జలకాలు ఆడుతున్నారండి. గోదావరిలో జలకాలు ఆడుతున్నారు. కొంతమంది ఫీట్లు చేస్తున్నారు. డాన్సులేస్తున్నారు. ఈత కొడుతున్నారు. ఒక రకంగా కాదండి కుర్రోళ్ళు గోదావరిలో ఎంజాయ్ చేస్తున్నారంటే మామూలుగా కాదు. చూస్తున్నారా మొత్తం కుర్రోళ్ళు సరదాగా వచ్చారన్నమాట అండి అక్కడ. అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఈత కొడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ పర్లేదండి. ఇక్కడ ఈత కొట్టొచ్చు. మనం ఏమైనా ఇక్కడ ఆడుకోవచ్చు. చక్కగా ఉంటుంది. పెద్ద లోతు ఉండదన్నమాట. దానివల్ల ఇబ్బందేం ఉండదు. అది కనుక అలా కాకుండా గోదావరి అటే పక్కనకెళ్తే మాత్రం రిస్క్ అండి. లోపల దిగామంటే మనం ఇబ్బంది. ఇది చూస్తున్నారా? గోదావరి లాకులకు సంబంధించినటువంటి పైనుంచి చూస్తే మాకు కనిపిస్తదండి ఇది. విజయేశ్వరం మధ్యలో ఉంటుందండి ఇది. లంక గ్రామానికి సంబంధించి వెళ్ళే దారి అన్నమాట అండి అది. చాలామంది ఇక్కడి నుంచి అంటే మధ్యలో ఉన్న పాయింట్ మాట అండి మీకు చూపిస్తున్నా. ఇది విజయేశ్వరం సంబంధించినటువంటి లాకులు అన్నమాట అండి. ఆనకట్ట కింద గోదావరి మీద నిర్మించి ఈ యొక్క లాకులను నిర్మించారన్నమాట అండి. అంటే ఈ వాటర్‌ని వృధాగా పోకుండా ఆ యొక్క గోదావరి నీటిని సస్యశ్యామలంగా వినియోగించుకోవడానికి అప్పట్లో బ్రిటిష్ దొరగారు అనేటువంటి కాటన్ దొరగారు ఈ చాలా వ్యయ ప్రయాసలు కూర్చి ఆయన అడవి ప్రాంతాల్లో తిరిగి మొత్తం లోపల గోదావరి ఎగువ ప్రాంతం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, తర్వాత ఇటు వాటరు ఏ విధంగా సముద్రం ఇది చూసారా? ఈ మార్గం గుండా అలా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుందన్నమాట అండి. నర్సాపురం దగ్గర ఉన్న అంతర్వేది అనే యొక్క అన్నా చెల్లెలు గట్టు దగ్గర ఇది చేరుకొని అక్కడ సముద్రంలోకి అంటే సాగర సంగమం అంటారు కదండి. ఆ సాగర సంగమం అనే భాగంలో ఈ గోదావరి వృధా వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. కానీ అప్పటి వరకు మనకు అవసరమైనంత వరకు ఆనకట్ట దగ్గర ఈ యొక్క వాటర్‌ని నిల్వ ఉంచుకొని మనకి సస్యశ్యామల పొలాలకి, వరి పొలాలకి మనం చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారడానికి కారణం ఈ యొక్క ప్రధానమైనటువంటి విజయేశ్వరం, ధవళేశ్వరం ఆనకట్ట అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అందువల్లే దాదాపు 4,00,000 హెక్టార్లలో మనకు వరి, గోధుమ ఇలాంటి రకరకాల పంటలు కూడా మనం పండిస్తున్నాము. సంవత్సరంలో 3 పంటల వరకు మనం పండించడానికి కారణం ఈ వాటర్ ఉండడం అనండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే పట్టిసీమ నుంచి కొంత వాటర్‌ని ఇటు కృష్ణా అలాగే మన కడప, కర్నూలు జిల్లాల్లో కూడా మన వాళ్ళు పంపిస్తున్నారు. అంటే ఎత్తిపోతల పథకాల ద్వారా. ఏదేమైనా సరే గోదావరి వాటర్‌ని మనం ఆ ఆనకట్ట ద్వారా దాదాపు సస్యశ్యామలం చేసుకుంటూ మనం ఈ రోజున 4 ఏళ్ళు మనం భోంచేస్తున్నామంటే దానికి కారణం మాత్రం గోదావరమ్మ తల్లే అని చెప్పుకోవచ్చండి. మొత్తానికి అంటే ఇంకా వాటర్‌ని మనం నిల్వ చేసుకునే అవకాశాలు ఉన్నాయండి. దాన్ని మనం ప్రయత్నం చేయాలి. అదిగోండి ఇక్కడ మన వాళ్ళు వల వేసి అక్కడి నుంచి మోసపరుగులును, తర్వాత కట్టెపరుగులు అమ్ముతున్నారండి. కట్టెపరుగులను కొంతమంది పుల్లగుచ్చి కాల్చుకొని మంట మీద చేస్తారంటే ఆ రోజులు పోయినాయి కాబట్టి ఇప్పుడు అలాగా చేసే పరిస్థితులు లేవు. మన వాళ్ళు గ్యాస్ మీద వండేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. మనవాడు వలేసాడు. పరుగులు పడ్డాయండి. మోసపరుగులయ్యి. అంటే ఇప్పుడు చిన్న పిల్లలుగా ఎక్కువ శాతం దొరుకుతాయండి. తర్వాత మీకు కొంతకాలం అంటే ఈ ఒక నెల గడిచిందనుకోండి పెద్ద పెద్ద చేపలు పడతాయి. ఆ తర్వాత పులసలు తెలుసు కదండీ! ఇలసలు పులసలుగా మారతాయి. ఆ తర్వాత పులసలు రేటు మనం చెప్పుకోవాలంటే ఇంకా ఆస్తులు అమ్ముకున్నా కూడా అంటే తల్లి పుస్తులు అమ్మి మరీ కూడా పులసలు కొనుక్కొని తింటారనేది ఒక నానుడి కూడా ఉంది. గోదావరి చేపకున్న ప్రత్యేకత అటువంటిదండి. ఆ టేస్ట్ అటువంటిది. ఇక్కడ మన వాడు వలేసారు. ఆ కిందున్న చూస్తున్నారండి ఎగువ అంటే కింద భాగంలో, దిగువ భాగంలో కొంతమంది జాలర్లు వల వేసి చేపలను కూడా పడుతున్నారు. చూస్తున్నారు. అంటే పొద్దున్నుంచి మన వాళ్ళు ఇదే పనిలో ఉంటారండి. పట్టిన పరుగులన్నీ కూడా దారంటే వెళ్ళే వాళ్ళకి అమ్మేస్తారు. మనవాడు ఈ యొక్క సంచిలో పట్టిన పరుగులన్నిటి కూడా వేశారండి. చాలా ఉన్నాయి. కట్టి పరుగులండి ఇవి. పాల పరుగులు, కట్టి పరుగులు, తర్వాత మోసి పరుగులండి ఇవి. ఇవి చాలా బాగుంటాయండి. కంటికి మంచిది. తర్వాత బాలింతలు తింటే ఇంకా మంచిదండి. పాలు పడతాయి అంటారు. పరుగులు కూడా ఇవి చాలా మంచిదండి. డాక్టర్ల సజెషన్ ఏంటంటే ఈ చిన్న చిన్న బతుకున్న పిల్లలు అంటే ఆ పరుగులు తినడం మంచిదని చెప్తారండి. ఎందుకంటే విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి వీటిల్లో. ఏదేమైనా మనం వచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలి. సాయంత్రం వీటిని పులుసు పెట్టుకుని తినాల్సిందే అబ్బా. అది కూడా
మా అమ్మ చేతితో వండించుకుని తింటే ఆ రేంజ్ వేరు, ఆ రకం అంటే ఆ రోజుల టేస్టులు వేరు కదండి. వాళ్ళైతే మట్టి సంబంధించిన దాంట్లో ఆవిడ వండి కొంచెం అదేమన్నా మామిడికాయని తరిగి తొక్కుతో చేస్తారనమాట అండి, చింతపండు వేయకుండా. ఆ స్టైల్లో ఇవాళ సరే మనం తిందామండి. ఏదేమైనా ఎంత సమయం అయినా సరే వండించుకుని తింటానండి. వాడు ఎంత చెప్తాడు ఏంటో చూద్దాం. బతకదు, వేస్ట్. ఎంత ఆక్సిజన్ పెట్టినా బతకదు. ఇవన్నీ తీసుకెళ్ళి పెంచి వదిలేం కానీ. ఎంత చెప్తారు? 350 ఉన్నాయి కదండి పరిగి. అవుతాయా 2 గంటలు? 200 వస్తాయా? వేసాను. 200 పర్లేదు. 200 పర్లేదు. ఇవి 250 అమ్ముతాను. ఇంకా 200. మీరేంటి యూట్యూబ్ రా? చిన్న ఛానల్ మనది. ఏమైనా ఉంటుంది ఛానల్ పేరు? మన ఊరి సంత అని ఉంటుంది. వెళ్ళిపోద్దిగా 2 గంటలు భీమవరం వరకు ఉంటుందిగా. పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు పట్టాయి, డౌటే లేదు. మీరు రాత్రి 8 టైం వరకు ఇంటికి వెళ్ళినా ఉంటారు. కానీ ఒకటే కొంచెం పెద్ద కవర్లో సెట్ చేయండి. అది ఒకటే చేస్తే సెట్. పెద్ద కవర్ ఎత్తే బాగుంది. మనోడు మరి లేవు కదా, మనోడి దగ్గర ఉంటే ఎత్తాడు. ఇవా కిందకి వెళ్తారు, ఎడి పెరిగిపోతాయి. మొత్తానికి మన వాడి దగ్గర నుంచి 200 ఇచ్చి 350 రూపాయలు చెప్పాడు. 200 ఇచ్చానండి. చాలా ఇచ్చాడు. దాదాపు 3 కేజీల పైన ఉంటాయి. వెళ్దామండి ఇంటికాడ మా అమ్మతో వండించుకుందాం. మొత్తాన్ని చూస్తున్నా గోదావరి సంబంధించినటువంటి వాటరు ఈ రకంగా విద్యాశ్రం సంబంధించి ఉంటుందండి. ఇలా వెళ్తే కొద్దీ మనం దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ల పైన వరకు ఈ నిర్మాణం జరిగి ఉందండి. ఇది 1978లో ఈ పైన సంబంధించినటువంటి ఐరన్తో చేశారండి. 1978 చెక్కు చెదరకుండా ఉందన్నమాట అండి. ఇది ఎప్పుడో సంబంధించిన వేసినట్టు ఆనకట్ట పైన మళ్ళీ మన వాళ్ళు కొంత అభివృద్ధి చేసి బిజ్జిలేసి నిర్మాణాలు చేశారు. చాలా బాగుంది. ఇంకా కొంచెం ఎదరికెళ్దామండి. కాకపోతే ఇక్కడ గోదావరి సంబంధించినటువంటి గాలి ఎంత ప్రశాంతంగా వేస్తుందో తెలుసండి. ఆ హాయి చాలా అసలు ప్రశాంతంగా ఉందండి. చుట్టూ గోదావరి వాటరు, పైగానేమో ఆ మధ్యలో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం గృహాల్లోంచి వెళ్ళే విధంగా చెట్లు, ఒకసారి అవి కూడా మీకు చూపిస్తాను రండి, లోపలికి వెళ్దాం. చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే పుష్కలంగా ఆ ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలకి ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ నిలబడి చూసారా. అసలు మీరు చూడండి ఒకసారి, అటు ఇటు కూడా చెట్లు, పచ్చడి చెట్లు. అంటే ఆనకట్ట మీద ఒక గట్టు కింద ఉంటుంది కదండి, ఆ గట్టు మీద చక్కగా చెట్లు మొలకి ఉన్నాయండి, బాగున్నాయి. అసలు వెళ్తుంటే ఏదో ఒక గృహలోకి వెళ్ళి చక్కటి పచ్చటి వాతావరణం కదా, కంటికి ఇంపుగా ఉందన్నమాట అండి. అసలు ఎంత బాగుందంటే వాతావరణం, క్లైమేట్, వ్యూ మీరు చూస్తున్నారు కదా. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. పక్కన తాటి బెల్లం సంబంధించి అవి కొమ్ముతున్నారు. తర్వాత జొన్నపొత్తులను వేడివేడిగా కాల్చి బొగ్గుల మీద ఇసిరి కాల్చి అమ్ముతున్నారు. తర్వాత పూతరేకులు అక్కడే తయారు చేసి అమ్ముతున్నారు. చాలా బాగుందండి. ఏరియా వ్యూ చూడండి ఒకసారి. అటేపు ఇటేపు చెట్లు ఎంత బాగున్నాయో. అసలు నిజంగా ప్రకృతి ఒడిలో ఉంటే ఆ ఆనందం, ఆహ్లాదకరం అసలు వేరండి. చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నందుకు మనం ఆనందంగా భావించాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇక్కడ అక్కడ ఏం చేస్తున్నారంటే చేపలని, అంటే గోదావరిలో దొరికిన చేపలను తీసుకొచ్చి, అంటే కొంతమంది జాలర్లు చిన్న చిన్న డేరాల కింద వేసుకొని ఇక్కడ అమ్ముతున్నారు అనమాట అండి. ఆ డేరాల దగ్గర ఎట్టి అమ్ముతున్నారు. రేటు మాత్రం గట్టిగా చెప్తున్నారండి. గోదావరి చేప కదండి మరి. అంటే కొంతమంది ఇక్కడ గోదావరి చేపలు అని చెప్పి మామూలు చేపలు కూడా తీసుకొచ్చి అమ్మే
పరిస్థితులు కూడా ఉంటాయండి. కానీ మనం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే చేపలు ఎక్స్పర్ట్లు అయితే దీన్ని చెప్పగలరు. గోదావరి చేపలకు సంబంధించి ఏంటంటే అక్కడ కలరు ముదురుగా ఉంటాయన్నమాట అండి నీటిలోని. మన దగ్గర చెరువుల్లో పండే చేపలు అంటే తెల్ల రంగుల్లో పాలిపోయినట్టు ఉంటాయి. అలా కాకుండా ఈ కొంచెం పచ్చగాను బ్రౌన్ కలర్లో ముదిరిపోయినట్టు ఉంటాయండి. ఆ చేపలనే మనం తీసుకొని వండుకుంటే బాగుంటాయి. చూసారా మధ్యలో ఆయన కాటన్ దొరగారి యొక్క విగ్రహానికి సంబంధించి కూడా ఇక్కడ నిర్మించారు. అంటే ప్రధానంగా ఏంటంటే ఈ ఆయకట్లు నిర్మించడానికి ఆయన కృషి ఎంతో ఉంది. ఆ మహానుభావుడిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడూ పూర్వం స్వతంత్రం సంబంధించి జరిగిన 90 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఇలాంటి మనకి చేయడం మనకి మనం అనుభవిస్తున్నాం ఆ ఫలితాలని. కాబట్టి అలాంటి వాళ్ళ మహానుభావులను మనం మర్చిపోవడం మనోళ్ళు మర్చిపోరండి. ఎందుకంటే మన భారతీయులకి ఉన్న మంచి లక్షణం ఏంటంటే మంచి చేస్తే కనుక వాళ్ళని మన గుండెల్లో పెట్టి మనం చాలా వరకు ప్రేమిస్తాం. ఇదండి ఇక్కడ ఈవిడి చేపలు అమ్ముతున్నారు. మనోడు వాయిస్ ఉన్నారంటే మీకు సినిమాలోని వెంకటేష్ సినిమాలో ఆయన వాయిస్ కనపడుతుంది. ఒకసారి కాక అబ్జర్వ్ చేయండి. బండిలో చూసాడా పోలీసు చూసారు తాగేసి అన్నాడు. కవర్ ఉందమ్మా అండి వెయ్యి ఉంటే నేనే బండి మీద ఉన్నాడు కూర్చెట్టుకోవాలి బుర్రలోనూ కాళ్ళు. మొన్న వచ్చాడు ఒకసారి. మొన్న వచ్చి మీరు ఆటోలో దింపుతున్నాడు ఈ చెరువు చేపలు ఆటోలో దింపుతున్నారు చెరువు చేపలు అన్నాడు. ఆటోలో దింపుతుంటే చెరువు చేపలు ఆటోలోనే దింపుతారా? 40 కేజీలు 50 కేజీలు వేసుకుంటారు. 40 కేజీలు 50 కేజీలు 40 కేజీలు 50 కేజీలు తెచ్చుకుంటాం. పర్లేదండి చెప్తాను. 40 కేజీలు 50 కేజీలు తెచ్చుకుంటే నెత్తి మీద పెట్టుకుని మోసుకొచ్చేయాలా? అప్పుడు కాదో చేపలు అమ్ముతాడేమో. మంచోడే మరి అంతేనండి. చాలా మట్టుకు అలా చేస్తారు కదని. ఎలా అమ్మయ్యి రేటు ఆ ఒక్క సంబంధించినటువంటి పరిగణ అలా చెప్పారని భయం వచ్చేసాను. నీకు పనిలేదు. తర్వాత ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ కూడా తెల్ల పరుగులు మోసు పరుగులు కట్టి పరుగులు అండి. ప్రత్యేకించి ఏంటంటే పులుసు పెట్టుకుని తింటారు మాట ఎక్కువ. చాలా బాగుంటాయి. ఎక్కువ శాతం ఏంటంటే చాలామంది గోదావరి సైడ్ వాళ్ళు ఈ సైడ్ సంబంధించి చింతపండు లేకపోతే మామిడికాయని తురుక్కుని చేసుకుంటారండి. ఇక సంబంధించినట్టంటే ఇది వాలుగులు అండి. ఇవి గోదావరిలో దొరికిన వాలుగులు అండి. బయటికి అది ఇవన్నీ కూడా గోదావరిలో సంబంధించినవి. గోదావరి వాలుగులు అండి. ఇవి వాలుగులు కాకపోతే ఇవి చనిపోయాయండి. అంటే ఫ్రెష్గా లేవు నాకు తెలిసి. రొయ్యలండి. గోదావరిలో దొరికే రొయ్యలండి. ఇవి ఈ డెక్కల్లో వాటిల్లో దొరుకుతాయన్నమాట అండి ఈ రొయ్యలు ప్రత్యేకత ఏంటంటే మనకి ఆ తలలో సంబంధించి గుడ్డు ఉంటుంది అన్నమాట. రొయ్యి గుడ్డు అంటారు. అవి చూసి మనం గోదావరి రొయ్యల కింద గుర్తించవచ్చు అన్నమాట. మామూలుగా మన కాసుండే రొయ్యలు అయితే ఈ రకం ఉండవు. అవి వేరే టైప్లో వనామీ రొయ్యలు అని
టైగర్ రొయ్యలు అని మనకు కాసి కనిపిస్తాయి. ఈ గోదావరి ప్రత్యేకించేది ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఎర్రగా ఉంటాయన్నమాట అండి. దానికి తలలో ఏంటంటే ఆరెంజ్ కలర్ గుడ్డు ఉంటుంది అన్నమాట. దాన్ని చూసుకొని మన వాళ్ళు కొంటారు. ఇంకా ఈ మోసు పరుగులు తెల్ల పరుగులు మనకు తెలిసినాయి. అయితే మన దగ్గర మన కాసి ఏంటంటే బెత్తులు చిన్న చిన్న నెత్తల్లో ఇవి దొరుకుతాయి మనకి. ఇక్కడ సంబంధించి ఏంటంటే కట్టు పరుగులు, మోసు పరుగులు, తెల్ల చేపలు అంటారు కానీ పాల పరుగులు ఎక్కువ ఇక్కడ గోదావరిలో దొరుకుతాయి అన్నమాట అండి. ఇంకా కొంచెం మనం ఇక్కడ దాంట్లో మళ్ళీ తుళ్ళు చేప కూడా ఉందండి. తుళ్ళు చాలామందికి ఇష్టం అండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తుళ్ళు చేప ఏంటంటే ముళ్ళులు మాత్రం మామూలుగా ఉండవు, గట్టిగా ఉంటాయండి. కానీ మొక్క టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది చాలామంది ఏంటంటే తుళ్ళు తెచ్చుకొని మరీ తింటారు, ఎందుకంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ముక్క బాగుంటుంది, ముళ్ళులు ఎక్కువైనా. ఇంకా చాలండి, మనం ఎదరికి వెళ్దాం. మొత్తానికి ఏంటంటే గోదావరి చేపలు కూడా మనం చూశారు కదా. ఇది రోడ్ సైడ్ సంబంధించిందండి. కింద ఏం చేస్తున్నారంటే గోదావరి కింద సంబంధించింది ఆ ఇసుక ప్రాంతంలో దోసకాయలు, పుచ్చకాయలు, అలాగే ఏంటంటే కర్రపెండలం సంబంధించినది కూడా ఆ దిగువ భాగంలో పంట కింద వేసారండి. అయ్యండి ఎక్కువ చేతంటే గోదావరి ఇసుక ప్రాంతాల్లో అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయండి. అరటి చెట్లు సంబంధించి పాదులు ఎక్కువ ఉంటాయండి. ఇంకా పీతలు చూసారండి, పీతలు ఒక లైన్ వచ్చిన పీతలు సంబంధించి 200 చెప్తున్నాడు ఆయన. ఈ లైన్ మొత్తం చూసారా, ఒక లైను చీగిల్ టైప్లో కట్టారు కదండి, అది ఒక లైను 200 చెప్తున్నాడు. 200 నుంచి 1500 వరకు ఆయన చెప్తున్నాడు. ఎన్ని పీతలు ఏంటని నేను అడగలేదండి, ఎందుకంటే రేట్లు చూస్తే తారాస్థాయిలో ఉన్నాయి. ఆ రేట్లకి మనం కొనుక్కొని తెచ్చుకొని మన ఇంటికి తీసుకొస్తే మన ఇంట్లో వాళ్ళు వాయించేస్తారు. కాబట్టి అంత సాహసం అయితే చేయలేక చూసుకొని వచ్చానండి. ఈ మొత్తానికి ఇవన్నీ గోదావరి డెక్క పీతలండి, ఇవన్నీ బతుకున్నాయి చూసారా, అయ్యండి. ఆ పక్కన సంబంధించి అంటే ఇక్కడ అడుగడుగున చేపలు అమ్మేవాళ్ళు గోదావరిలో దొరికాయి ఇలా బేషన్లో పెట్టి అమ్ముతున్నారు అన్నమాట అండి. అంటే గుప్తంగా కొనుక్కున్న వాళ్ళు చాలామంది కొనుక్కొని తీసుకెళ్ళిపోతారు అన్నమాట అండి. ఇది చూస్తున్నారు కదా, మనకి ఇది కూడా దాటి అటే అవతలకి వెళ్తే ఇక ధవళేశ్వరం వెళ్ళిపోతాం. ధవళేశ్వరం అంటే అక్కడ ఆనకట్టండి, అది ప్రత్యేకించి ఇది. ధవళేశ్వరం యువతకు సంబంధించిన వాడు అంటే మనకి ఈ రొయ్యలండి, గోదావరి రొయ్యలు, జల్ల, మోసు పరుగులు, శిలావతి, చేప, తెల్ల చేప, పెద్ద సైజులో చూసే తెల్ల చేప, తర్వాత వాలుగా, మనం ఇవన్నీ కూడా లైవ్ అండి. ఇవన్నీ కూడా గోదావరిలో దొరికిన చేపలనే అండి, గోదావరి చేపలు. ఇవన్నీ కూడా బతుకుండగానే తింటేనే ఆ టేస్ట్ రుచి వేరండి. కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి వండుకొని కొండలో పొద్దున్న తింటారండి, ఎందుకంటే ఆ మొక్క టేస్ట్ పొద్దున్నకి వస్తుంది అనేది మన వాళ్ళు చెప్తారు, గోదావరి వాళ్ళు అండి. బాగుంటాయండి, చాలా బాగుంటాయి. అది ఎస్పెషల్ రొయ్యలు ఉన్నాయి చూసారా, రొయ్యలు సంబంధించి పీతకొండ కాళ్ళలో ఉన్నాయి చూసారా, ఆ కాళ్ళని డొక్క మన బుర్రల్ని ప్రత్యేకించి పులుసు పెట్టుకొని తింటారండి. ఇక్కడ బాగా తేగండి, బతికుంది. ఇది యమా టేస్ట్ ఉంటుందండి. ఇది కూడా గోదావరిలో దొరుకుతుంది, ఏదో మా పండించిన చెరువులో కాదు, గోదావరి. చూసారు దాని యొక్క రూపు చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక మనం మోసు పరుగులు మన వాళ్ళకు దొరికినటువంటి అతని దగ్గర మనం కొనుక్కున్నాం కదండి, ఇవాళ వెళ్ళాలి, వాటిని మనం పులుసు పెట్టుకొని తినాలి. అది కూడా మా అమ్మగారి చేతి వంట, తింటే ఆ టేస్ట్ వేరండి. ఇదిగోండి మా అమ్మగారు ఆల్రెడీ మామిడికాయని చక్కగా తురిగేసి కొత్తిమీర వేశారు, జీలకర్రని దండించారు, తర్వాత వెల్లుల్లిపాయని వేశారు, దాంట్లో అక్కడక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేశారండి. చేపల పులుసుతో పాటు పచ్చిమిరపకాయలు తింటే ఉంటుందండి, అబ్బా ఆ టేస్ట్ వేరండి. ఏమైనా సరే నాకు గోదావరి చేప అంటే నోరు ఊరిపోతుంది, తిందాం అసలు. ఎలా ఉందో అంటే దాన్ని మా అమ్మగారు ఏమంటున్నారంటే తెగ తిప్పేయకూడదండి, జాగ్రత్తగా పైన అలా అనాలంటే, లేదంటే చేపలు చిన్న చేపలు కదండి చిదిగిపోతాయి, వాటిని అలాగే ఉంచుకొని జాగ్రత్తగా ఉడికించుకున్న తర్వాత బాగా ఉడకాలంటే కొత్త మరుగుతూ ఉంటే ఆ చేప టేస్టు అంత రుచిగా బయటికి వస్తుందని చెప్తున్నారు. చక్కగా దాంట్లో ఏం చేశారంటే మామిడికాయని తురిగి అంటే మెత్తగా చేసేసుకొని ఆ గుజ్జుని వేసి వండారండి. ఆ టేస్ట్ బాగుంటుందంటండి. టేస్ట్ చూసారు మా అమ్మగారు, ఉప్పు గట్రా అన్నీ సరిపోయాయండి. ఇదండి చేపల పులుసు మనకు రెడీ. మోసు పరుగులు, కట్టు పరుగులు తిని చూద్దాం.
ఈ ముళ్ళులు ఉంటాయి కానండి మనం మొత్తం పూర్తిగా తినేయాలన్నమాట అండి. నోట్లో పెట్టుకొని మొత్తం నవిలేసి మింగేస్తేనే ఆ టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే ముళ్ళుల్లోనే అసలైనటువంటి ఆయిల్ ఉంటుందండి. ఆ ఆయిల్ మనకు చాలా మంచిది. తిందాం అండి. అదిగోండి మా అమ్మగారు పచ్చిమిరపకాయ కూడా వేశారు. టేస్ట్ చేసి చూద్దాం. ఇంకా రెడీ. మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, మర్చిపోతున్నారు. అలాగే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాగున్నాయి, చాలా బాగుంది. ఇలా ముళ్ళులతో తింటేనే బాగుంది. చేపలు చేపలంగా తినేది. గోదావరి చేప చాలా రుచిగా ఉంది. మొసలు కట్టుబరుగులు.